చేసే ప్రయత్నం చేసింది ఎన్టీవీ బృందం. హైదరాబాద్ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఏటీఎంలు పనిచేయడం లేదు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఇటు విజయ బ్యాంక్ ఏటీఎం, అటు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ మర్చెంటైల్ బ్యాంక్ ఏటీఎం రెండూ బంద్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకి కూడా తాళం. ఇక కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎం కూడా తాళమే. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎం తెరిచింది, కానీ డబ్బులు లేవు, అవుట్ ఆఫ్ సర్వీస్. వేల కోట్లలో ట్రాన్సాక్షన్స్ చేశామని చెప్పుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఏటీఎం కూడా తాళమే. ప్రభుత్వ రంగ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంక్ అనే తేడా లేదు. ఈరోజు ఏ ఏటీఎం చూసినా మూతపడే కనిపిస్తున్నాయి. ఒకవేళ తెరిచి ఉన్న ఏటీఎంలు కనిపించినా అవుట్ ఆఫ్ స్టాక్, లేకపోతే నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డులే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఫిలింనగర్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు మనం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల ఏటీఎంలు చూసాం. ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, గ్రామీణ బ్యాంక్స్, ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా చూసాం. ప్రతి బ్యాంకు కూడా ఈరోజు అన్ని ఏటీఎంస్ మూతపడే కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటిదాకా బ్యాంకులు, ఏటీఎంలు కూడా సెలవు దినాల్లో కూడా పనిచేసాయి. అటు సాటర్డే, సండే సెలవు దినాలు అయినప్పటికీ కూడా కస్టమర్లకు సేవలు అందించాలి అనే ఉద్దేశంతో సాటర్డే, సండే కూడా వర్క్ చేశాయి. అదేవిధంగా ఏటీఎంస్ కూడా వర్క్ చేశాయి. కానీ ఈరోజు గురునానక్ జయంతి హాలిడే కావడంతో అటు బ్యాంక్స్తో పాటు ఏటీఎంస్ కూడా మూతపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యాక్సిస్ బ్యాంక్ తెరిచి ఉన్నప్పటికీ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఖాతాదారులు కొన్ని చోట్ల ఇక్కడ అవుట్ ఆఫ్ సర్వీస్ కానీ లేకపోతే నో క్యాష్ అన్న బోర్డులు లేకపోవడంతో ఆశగా ఏటీఎంస్ లోపలికి రావడం, తమ ట్రాన్సాక్షన్ జరపడం, తీరా అవుట్ ఆఫ్ సర్వీస్ లేకపోతే పని చేయకపోవడం కనిపించడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక్కడే యాక్సిస్ బ్యాంక్ పక్కనే మనకు మరో ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం కూడా కనిపిస్తుంది. దాని పరిస్థితి కూడా అంతే. అది కూడా తెరిచి ఉన్నప్పటికీ పని చేయనటువంటి సిచ్యువేషన్లో ఉంది. మొత్తంగా ఈరోజు సిటీ వ్యాప్తంగా అన్ని ఏటీఎంస్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా వర్కింగ్ డేస్ ఉండి లోడ్ చేసినటువంటి మనీ మొత్తం అర్ధరాత్రి వరకు పూర్తయిపోయింది. లేదా నిన్న లోడ్ చేసినటువంటి గంటన్నర లోపే మొత్తం క్యాష్ అంతా కూడా క్లోజ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే ఏటీఎంల దగ్గర చాలామంది బారులు తీరి మరీ డబ్బులు డ్రా చేసుకోవడానికి కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా క్యూలో నిల్చున్నప్పటికీ కూడా ఏటీఎంల దగ్గర ముందుగానే డబ్బులు అయిపోయి వాళ్ళకు చేతి దాకా డబ్బులు రానటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. కస్టమర్స్ అంతా కూడా ఏటీఎంస్ దాకా రావడం, అందులో వెళ్ళి ఆపరేషన్ చేయడం, తీరా అక్కడ పనిచేయకపోవడంతో నిరాశగా వెనుదిరగడమే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈరోజు నగరవాసులకు మనీ కష్టాలు మరింత ఎక్కువైపోయాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటిదాకా దాచుకున్నటువంటి చిల్లరంతా కూడా అయిపోయింది. కనీసం ఈరోజు మండే కదా, వర్కింగ్ డే, ఈ రోజైనా ఏటీఎంస్ అందుబాటులోకి వస్తాయి అనుకున్నటువంటి కస్టమర్లకు ఈరోజు నిరాశ ఎదురవుతుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రెండు ఏటీఎంస్ పక్కనే అపోలో హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడికి నిత్యం వేలాది మంది రోగులు కానీ లేకపోతే ఇతరత్ర వైద్య అవసరాల కోసం వస్తుంటారు. కనీసం వాళ్ళు వైద్యానికి ఖర్చులు చెల్లించుకోవాలన్నా కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్ చెల్లిస్తే కానీ లోపల అడ్మిట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో అటువైపు బ్యాంక్స్ పనిచేయట్లేదు. బ్యాంక్స్లో విత్డ్రాల్ కూడా 4000 మాత్రమే ఇస్తున్నారు. ఇటు ఏటీఎంస్ కూడా వర్క్ చేయట్లేదు. ఇలాంటి దుర్భరమైనటువంటి సిచ్యువేషన్ ఈరోజు నగరవాసులకు తలెత్తింది. దాదాపు నోట్స్ బ్యాన్ చేసి 8 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చేతికి డబ్బులు అందనటువంటి సిచ్యువేషన్. ఒకవేళ పెద్ద నోట్లు ఉన్నా అవి చెల్లని పరిస్థితి కనిపిస్తూ ఉంది.